గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభ ఎంపీ కాబోతున్నారా? ఎందుకని ఆయన సీఎం నుంచి ఇప్పుడు రాజ్యసభకి వెళ్ళాలని భావిస్తున్నారు? ఒకవేళ ఆయన రాజ్యసభ ఎంపీ అవుతే కేంద్ర మంత్రి కూడా అవుతారా? దెన్ వాట్ అబౌట్ బీహార్ సీఎం ఎవరు అవుతారు? ఎందుకని ఇలాంటి సడన్ డెసిషన్ని నితీష్ కుమార్ తీసుకున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో మనం బీహార్ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా నితీష్ కుమార్ ఆయన ఉన్నటువంటి స్ట్రాటజీస్ కావచ్చు, ఆయన తీసుకునేటువంటి స్టెప్స్ కావచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. వై దిస్ సడన్ స్టెప్? ఎందుకని ఇంతకాలం ఆయన సర్వింగ్ సీఎంగా ఉండి ఇప్పుడు రాజ్యసభకి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? దీనికి ఒక ఆన్సర్ లేదండి. కానీ అమిత్ షా పట్నాల్లో నిన్న ఉన్నారంటే దానికి ఏదో మీనింగ్ ఉంది డెఫినెట్గా. అంటే ఇది ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు. నితీష్ కుమార్కి ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయాలని ఆయనకు ఒక కోరిక ఉండే, కానీ ఏదో జరిగింది. ఆయన దగ్గర చాలా క్లియర్గా చెప్పుంటారు, సారీ యూ కెనాట్ కంటిన్యూ, మీరు రాజ్యసభకి వెళ్ళిపోండి, మిమ్మల్ని ఒక మినిస్టర్ చేసేస్తాం, మీరు అక్కడే ఉండిపోండి. ఇది బీహార్ పాలిటిక్స్లో ఒక బీజేపీ ఒక పెద్ద గేమ్ ఆడబోతున్నారు. కర్ణాటక వర్షన్ 2 లేకుండా మహారాష్ట్ర వర్షన్ 2. ఆల్రెడీ తేజస్వి యాదవ్ నేను కామెంట్ కొట్టారు, బీజేపీ బీహార్లో మహారాష్ట్ర తీసుకొచ్చారని. అదే జరిగింది. అక్కడ షిండే గారు ఉన్నప్పుడు షిండే గారిని పక్కన పెట్టారు, మీకు గుర్తుంటుంది. ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆయన చాలా హ్యాపీగా ఉండేది. ఫడ్నవీస్ గారు సీనియర్గా ఉండి కూడా ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. బీజేపీ చెప్పారు హ్యాంగ్ ఆన్, ఇప్పుడు ఏం చేయకండి. ఎలక్షన్ వచ్చింది, అసెంబ్లీ ఎలక్షన్, దాంట్లో బీజేపీ బాగా పర్ఫామ్ చేశారు, షిండే కన్నా ఎక్కువ సీట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు ఆయన? నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానంటే పక్కన కూర్చోండి, మీరు ముఖ్యమంత్రి కాదు, ఈసారి ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి. అక్కడ మెజారిటీ బీజేపీ చాలా ఎక్కువ మెజారిటీ ఉండే, స్ట్రైక్ రేషియో కూడా చాలా బాగుండే, వాళ్ళు పోటీ చేసే సీట్కి గెలిచిన సీట్లకి రేషియో. బీహార్లో మీరు చూసుంటారు, నితీష్ కుమార్ని పల్టూరామ్ అంటారు, అంటే ఎప్పుడు పల్టీలు కొడుతుంటారని. 20 సంవత్సరాల నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. నడుమిట్ల కొన్ని రోజులు జీతన్ మాంఝీ ముఖ్యమంత్రి అయ్యారు, అదర్వైజ్ ఆల్వేస్ ఇట్ వాజ్ నితీష్ కుమార్. కానీ ఆయన ఒక పార్టీలో ఎప్పుడు ఉండలేదు, అంటే ఒక అలయన్స్లో ఉండలేదు. ఒకసారి ఎన్డీఏతో ఉంటారు, మళ్ళీ ఇటు కాంగ్రెస్ ఆర్జేడీతో వెళ్ళిపోతారు, మళ్ళీ ఎన్డీఏకి వస్తారు, మళ్ళీ ఆర్జేడీ వైపు వెళ్తారు. అండ్ ప్రతి ఎలక్షన్లో, ఎస్పెషల్లీ లాస్ట్ 2 ఎలక్షన్లో ఎప్పుడు చెప్తూనే ఇది నా లాస్ట్ ఎలక్షన్, నేను ఇంకా పోటీ చేయను, కానీ మళ్ళీ వచ్చి పోటీ చేస్తారు. దాని ఇంగ్లీష్లో టీనా ఫ్యాక్టర్ అని చెప్తారు. ఇప్పుడు దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్, అంటే ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ లేరు బీజేపీకి కానీ ఎవరికైనా కానివ్వండి. అది పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే బీజేపీకి సుశీల్ కుమార్ మోదీ ఉన్నదాకా ఒక క్యాండిడేట్ ఉండే బీహార్లో, కానీ ఆయన పోయారు. ఆయన పోయిన తర్వాత ఒక ఆల్టర్నేట్ క్యాండిడేట్ బీజేపీలో ఇప్పుడు దాకా రాలేదు. మీ దగ్గర అడిగితే నా దగ్గర అడిగితే క్యాండిడేట్ ఎవరు అంటే మనకు వీ కాంట్ ఈవెన్ థింక్. యూపీ కాగానే మనం యూజువలీ యోగి ఆదిత్యనాథ్ అంటాం, దానికన్నా ముందు కళ్యాణ్ సింగ్ ఉన్నారు, చాలామంది ఉన్నారు క్యాండిడేట్స్. ఈవెన్ కర్ణాటక చెప్తే మీరు యదియూరప్ప అంటారు, కానీ బీహార్లో ఏంటి? అది పెద్ద ప్రాబ్లం. ఒక ఎండింగ్. ఇప్పుడు మీరు పట్నాయక్ చూస్తే, నవీన్ పట్నాయక్ ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనం ఎప్పుడు అనుకోలేదు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి ఓడిపోతారు అనుకోలేదు, కానీ ఓడిపోయారు ఈసారి. బహుశా ఏం జరుగుంటుందంటే బీజేపీకి నేను చెప్పాను చూడండి, ఇంకా ఒక గోయింగ్ ఫర్ ద కిల్ అంటాం మనం. ఆర్జేడీ కాంగ్రెస్ని ఫినిష్ చేసేసి నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా, ఎందుకంటే బీహార్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టేట్స్, లోక్సభకి ఎంపీస్ పంపించేసి నెక్స్ట్ ఎలక్షన్లో 2029 ఎలక్షన్లో చాలా క్రూషియల్గా ఉండబోతుంది బీహార్. సో బీహార్లో 90% సీట్లు గెలవడానికి ఉన్న ప్లాన్ ఉండొచ్చు, ఇది తయారు చేస్తున్నారు బీజేపీ. కాకపోతే ప్రతిసారి ఇప్పుడు మీరు బీహార్లో మహారాష్ట్రను తీసుకొస్తారా, లేకుంటే బీహార్లో కర్ణాటకను తీసుకొస్తారంటే మహారాష్ట్రలోనేమో అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని ముక్కలు చేశారు, కర్ణాటకలో రీజనల్ పార్టీ లేకుండానే చేశారు. ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఉన్నది నేషనల్ పార్టీస్ ఏమైనా వచ్చాయంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీలు, స్థానిక పార్టీలను లేకుండా వైప్అవుట్ చేసేస్తారు. అదే స్ట్రాటజీ ఇప్పుడు బీహార్లో వర్కౌట్ చేస్తోంది అనుకున్నా, లేకపోతే బీజేపీయే రాబోతుంది అంటే దెన్ వాట్ అబౌట్ అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీ, దాని అస్తిత్వం అని అంటాం కదా, అది లేకుండా పోతుంది కదా. కర్ణాటకలో ఏం చేశారు? ఒక టైంలో మండ్యా పార్టీ అంటే జేడిఎస్, కుమారస్వామి అండ్ దేవగౌడ ప్రధానమంత్రి కూడా అయ్యారు. దేవర్ అబ్సల్యూట్ రాజాలు అక్కడ. అంటే ఒకటి కాంగ్రెస్ లేకుంటే జేడిఎస్, లేకుంటే వీళ్ళిద్దరు కలిసి పరిపాలిస్తారు. బీజేపీ మెల్లమెల్లగా వచ్చి యదియూరప్ప గారు వచ్చారు,
బీజేపీ కొన్ని సీట్లు గెలిచారు. నెక్స్ట్ టైం ఇంకా బాగా పర్ఫామ్ చేశారు. దక్షిణ కన్నడలో బాగా పర్ఫామ్ చేశారు. వెళ్తూ లాస్ట్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేశారు. దాని తర్వాత యెదియూరప్ప మీద కరప్షన్ అలిగేషన్స్ అది ఇది జరిగింది. యెదియూరప్ప గారు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. కొత్త పార్టీ ఆయన పెట్టుకున్నారు. దాని తర్వాత బీజేపీకి 12% ఓట్లు తగ్గినాయి. ఇదన్నీ స్టోరీ మనకు తెలుసు. కానీ మళ్ళీ యెదియూరప్ప తిరిగి వచ్చారు. ఇప్పుడు బీజేపీ ఆపోజిషన్లో ఉంది. అట్లీస్ట్ ఆపోజిషన్లో ఉంది కదా. కానీ ఏం చేశారు వాళ్ళు? జేడిఎస్ని మెల్లగా వాళ్ళు ఒక పార్టీ విత్ అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న పార్టీని తీసుకొచ్చి ఎమ్మెల్యే లేకుండా చేసేసారు. 10 మంది 5 మంది ఎమ్మెల్యేలు చేసేసారు. కుమారస్వామిని తీసుకెళ్ళి యూనియన్ గవర్నమెంట్లో పెట్టారు. ఆయనకు అస్సలు ఇష్టం కాలేదు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఆయన బాడీ లాంగ్వేజ్లో. కావాలని చేశారు బీజేపీ. కర్ణాటకలో ఉండకూడదు, మీరు ఢిల్లీలో ఉండండి. వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి రాజ్యసభ మెంబర్ చేస్తారు. ఆయన కూడా ఇక్కడ ఉండకూడదు. బీజేపీ షుడ్ డామినేట్ కర్ణాటక అని. అది ఇప్పుడైతే ఇమీడియట్ కాదు, ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్నారు. బహుశా ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దే విల్ బిల్డప్ దట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వెన్ యూ హ్యావ్ ఎ ట్రైపార్టీ కాంటెస్ట్, అంటే 3 పార్టీలు పోటీ చేస్తున్నారు కవిత గారు, మీకు 33% ఓట్లు వస్తుందనుకుంటాం. రావచ్చు. క్రెడిట్ ఒకరికి 40 వస్తే వాళ్ళు గెలుస్తారు. 40వ వస్తే ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ లైక్ తెలంగాణలో లాగానే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉన్నారు. బీజేపీ స్ట్రాటజీ ఏముండాలంటే బీఆర్ఎస్ని ఫినిష్ చేయాలండి కంప్లీట్గా. కవిత వెళ్ళిపోయింది, కేసీఆర్ గారికి కనిపించట్లేదు, కేటీఆర్ అండ్ హరీష్ రావు మాట్లాడరు ఎక్కువ. అది ఎక్స్ప్లాయిట్ చేయాలంటే చేయలేదు. కర్ణాటకలో చేశారు, అది బాగా చేశారు. కర్ణాటకలో దే ఫినిష్డ్ ఆఫ్ యెదియూరప్ప కంప్లీట్లీ. యెదియూరప్పని ఫినిష్ చేసిన తర్వాత ఆయన తిరిగి వచ్చారు. మళ్ళీ ఆయనకు అర్థమైపోయింది వితౌట్ నేను బయట ఉండి నేనేం చేయాలని చెప్పి తిరిగి వచ్చారు పార్టీలు. ఆ టైంకి ఆయన పొజిషన్ కొంచెం వీక్ అయిపోయింది. ఇప్పుడు ఆయన కొడుకు వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు నడిపిస్తారు. కానీ బీజేపీకి స్ట్రాంగ్ లీడర్స్ లేరు కర్ణాటకలో ఇప్పుడు. అదే టైంలో మహారాష్ట్రలో చూడండి ఏం చేశారని. షిండేని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినప్పుడు, అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ మహారాష్ట్రలో వచ్చినప్పుడు ఒక 2 నెలల ముందు బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదు. చాలా తక్కువ, ఎక్సెప్ట్ ముంబై ఎక్కడ పొత్తు పెట్టుకోలేదు. వాళ్ళు నాకు అక్కర్లేదు అన్నారు. ఆలోచించాడు. ఒక టైంలో ఆయన ముఖ్యమంత్రి ఉండే. మీరు పూణే చూడండి, పింప్రి చించ్వాడ్ చూడండి, నవీ ముంబై చూడండి, మొత్తం బీజేపీ తీసుకెళ్ళిపోయారు కంప్లీట్గా, వైపౌట్ చేసేసారు. షిండే ఎక్కడ లేకుండా లాస్ట్లో షిండే ఏమైనా డ్రామా చేశాడు. ముంబై బిర్హన్ ముంబై కార్పొరేషన్లో మా మేయర్ ఉండబోతున్నారు, మేమే ఎప్పుడు ఫడ్నవీస్ సెడ్ సారీ వీ విల్ నాట్ అలౌ, మేము వెళ్ళిపోతాం, మేము వాళ్ళతో చేయగలుపుకుంటాం, చేసుకో. గేమ్ ఆఫ్ బ్లఫ్ అంటారు. మీరు బ్లఫింగ్ చేస్తారు, చేసుకోండి, నో ప్రాబ్లం, యూ వాంట్ జాయిన్ దమ్, గో జాయిన్ దమ్ అన్నారు. వెళ్ళలేదు. నితీష్ కుమార్ కూడా అదే ఉండే. నితీష్ కుమార్కి దీనికన్నా ముందు ఒక బ్లాక్మెయిల్ వెపన్ ఉండే. ఏమనంటే నేను ఆర్జేడీలో వెళ్ళిపోతాను, నేను కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతాను. కానీ ఈసారి ఆర్జేడీ కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ చూసి నితీష్కి అర్థమైపోయింది ఇంకా వాళ్ళకి అటువైపు వెళ్ళే ప్రసక్తే లేదని. ఈవెన్ ఇఫ్ నితీష్ కుమార్ వెళ్ళిపోతే హాఫ్ ద ఎమ్మెల్యేస్ బీజేపీకి కొనుక్కుంటారు. దాంతో బీజేపీకి మెజారిటీ ఉంటుంది, నితీష్ కుమార్ 0 అయిపోతారు. దాని తర్వాత ఇప్పుడు ఆఫర్ ఏముంటుందంటే బహుశా మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ పార్టీ ఉంటుందో లేదో అదని తర్వాత చూసుకొని మీ కొడుకుని తీసుకొద్దాం, ఆయనకి కావాలంటే ఒక మినిస్టర్షిప్ ఇచ్చేద్దాం. కానీ ఆయన పార్టీ బిల్డప్ చేయలేరు. మీ పోయిన తర్వాత కూడా మీ ఏజ్ అయింది, ఇప్పుడు మంచి ఏజ్ ఉన్నారు, మీకు హెల్త్ బాగాలేదు. ఈవెన్ డ్యూరింగ్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ మీకు గుర్తుంటుంది, ఆయన ఒంట్లో బాగాలేకుండా చాలా మటుకు క్యాంపెయిన్ చేయలేదు నితీష్ కుమార్ గారు. అప్పుడే డౌట్ ఉండే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు ఈ పొజిషన్లో ఆయనకి హెల్త్ బాగాలేదు, శరద్ పవార్ లాగానే హీ ఈజ్ నాట్ వెల్. రిలాక్స్ అన్నాను నేను, ఐ వాంట్ రిలాక్స్గా ఉంటాను కొన్ని రోజులు, నా ఏజ్ అయిపోయింది, నాకు రిలాక్స్. బీహార్లో బీజేపీ జేడీయూని ఫినిష్ చేసేస్తారు. ఫస్ట్ స్టెప్ వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ వైపు తీసుకుంటారు. 2/3 మెజారిటీ ఉండాలి, ఎందుకంటే మీకు యాంటీ డిఫెక్షన్ లా బీట్ చేయాలంటే. దాంట్లో చాలామంది నిన్ననే గొడవ చేశారు. అక్కడ మీరు చూసుంటారు, మేము సూసైడ్ చేసుకుంటాం, మేము తగలబెట్టుకుంటాం, నితీష్ కుమార్ గారు వెళ్ళకూడదంటే ఆయనే పట్టించుకోలేదు. పక్కన అమిత్ షా గారితో నాకు ఫోటో కూడా ఉండే వాళ్ళ పేపర్లలో ఇట్లా నామినేషన్ ఫైల్ చేస్తుంది రాజ్యసభ. కొంతమంది నా అడిగారు ఏంటి అమిత్ షా వెళ్ళి కూర్చున్నాడు పక్కన అంటే, నేను చెప్పాను మా ఆయనకు భయం ఉండే, ఈయన ఎక్కడైనా పారిపోతాడేమో, దానికోసం పక్కన కూర్చున్నాడు, పక్కన కూర్చొని ఫిల్ చేయించాడు ఫామ్. అది ఇప్పుడు రాజ్యసభ కంప్లీట్, సీఎం పదవి ఇది కాగానే రిజైన్ చేసేస్తారు. కొత్త ముఖ్యమంత్రి బీజేపీ సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు లీడర్షిప్ తక్కువ లేదు, సూపర్ స్టార్స్ లేరు, అదే ప్రాబ్లం. శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్న మధ్యప్రదేశ్లో ఆయనే ఎలక్షన్ కల్పించారు. ఆయన కూడా ఎన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 20 years రూల్ చేశారు. కానీ ఆయన ముఖ్యమంత్రి చేయలేదు. ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్లో పంపించి యూనియన్ గవర్నమెంట్లో మినిస్టర్ చేశారు. ఇక్కడ కొత్తగా ఆయన తీసుకొచ్చారు. ఛత్తీస్గఢ్లో రమన్ సింగ్ అబ్సల్యూట్ కింగ్ ఉండే ఒక టైంలో, ఆయన కూడా పక్కన పెట్టేసి కొత్త లీడర్షిప్ని తీసుకొచ్చారు. మీరు హర్యానాలో అదే చేశారు. ఓకే, రాజస్థాన్లో స్కిండియా ఫ్యామిలీ
వసుంధరా రాజే ఆమెని ఇవ్వలేదు, ఆమెకు ఛాన్సే ఇవ్వలేదు. అట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ ఏం చేస్తున్నారు, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని తీసుకొస్తున్నారు. నితిన్ నబీన్ ఎవరని కూడా మనకు తెలియదు, ఆయన పేరు చెప్పేదాకా దట్ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కాబోతున్నారని. సో నెక్స్ట్ జనరేషన్ చేంజ్ పాసిబుల్ ఇప్పుడు జరుగుతుంది. 2029 ఎలక్షన్కి తయారవుతున్నారు బీజేపీ. ఇప్పుడు వచ్చిన సర్వేల ప్రకారం, ఇప్పుడు వచ్చిన ఒపీనియన్ పోల్స్ చూస్తే స్టేట్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే చేసినంత బీజేపీకే ఆన్ దర్ ఓన్ 287 సీట్లు వస్తుంది అంటున్నారు. కానీ వాళ్ళు 300కైనా ట్రై చేస్తారు 100%. దాంట్లో చాలా క్రూషియల్ స్టేట్ బీహార్. యూపీ ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది 2027, దాంట్లో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ దాంట్లో కూడా యూపీలో, బీహార్లో బీజేపీ స్వీప్ చేస్తారు. దాంట్లో లాస్ట్ టైం యూపీ పెద్ద ప్రాబ్లం ఉండే అపార్ట్ ఫ్రమ్ మహారాష్ట్రలో సీట్లు చాలా ఓడిపోయారు. ఈసారి జరగదు, బికాస్ ఎన్సీపీ ఇటువైపు వచ్చేసారు. శరద్ పవార్ ఎన్సీపీ చాలా వీక్ అయిపోయింది. అజిత్ పవార్ గారు లేరు కరెక్ట్, కానీ సింపతి ఉంటుంది ఆయన కోసం. సో బీజేపీ మహారాష్ట్రలో వాళ్ళు అట్లీస్ట్ లాస్ట్ టైం కన్నా ఒక 8 సీట్లు 9 సీట్లు ఎక్కువ తీసుకొస్తే కూడా కంఫర్టబుల్గా అయిపోతారు. బీహార్లో 80% సీట్లైనా గెలవాలి ఇఫ్ గోయింగ్ బై ద అసెంబ్లీ పోల్ రిజల్ట్స్. యూపీలో అదే జరిగితే దెన్ బీజేపీ ఇస్ త్రూ విత్ 280, 290 దాకా వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఆన్ దర్ ఓన్. ఎన్డీఏతో ఎట్లయినా 300 క్రాస్ చేస్తుంది. నేను అనుకుంటా బహుశా మీ అడిగిన ప్రశ్నకి ఇదే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ రీజన్ కనిపించట్లేదు ఇప్పుడు సడన్గా నితీష్ కుమార్ని తీయాల్సింది. ఒకటే ఏంటంటే అక్కడ గవర్నర్లు కూడా కొంతమంది షఫిల్ చేసిన అనుకున్నాను, ఈయన గవర్నర్ చేస్తారేమో అనుకున్నాను. నిన్న చూస్తే రాజ్యసభ నామినేషన్ ఫైల్ చేసిండ. సో గవర్నర్గా వెళ్ళారు ఆయన, విల్ బీ రాజ్యసభ మెంబర్. బహుశా అక్కడే రిటైర్ అయిపోతారు ఆయన. దీనికన్నా ముందు అగ్రికల్చర్ మినిస్టర్, రైల్వే మినిస్టర్ అన్నారు కదా. అవును, మోదీ 3rd టైం పీఎం అవ్వడానికి వాళ్ళకి కావాల్సినటువంటి మెజారిటీ లేకపోతే ఆ గవర్నమెంట్ నిలబడడానికే కీలకమైనటువంటి పర్సన్ నితీష్ కుమార్. వాళ్ళ ఎంపీలతో సపోర్ట్తోనే ఇప్పుడు ఆ గవర్నమెంట్ నడుస్తోంది అనేది ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది అనుకున్నప్పుడు ఈయన సపోర్ట్ చాలా అవసరం. బట్ అలాంటి పర్సన్నే రాష్ట్రంలోంచి తప్పించి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మీరు చూడండి, ఈ ఉన్న బీహార్లో ఉన్న జేడీయూ ఎంపీస్ అంతా బీజేపీకి వచ్చేస్తారు. డోంట్ బీ సర్ప్రైజ్. ఇప్పుడు ఇమ్మీడియట్గా జరగకపోవచ్చు, 4 నుంచి 6 నెలల లోపల వచ్చేస్తారు. దీనికి ఒక స్ట్రాటజీ ఉంది ఒకటి. నితీష్ కుమార్ చాలా క్లియర్గా తెలుసు, ఆయన ఆయన సపోర్ట్ విత్డ్రా చేస్తే కూడా మోదీ గవర్నమెంట్ పడదు. బికాస్ చంద్రబాబు నాయుడు ఉన్నారు అటువైపు. చంద్రబాబు నాయుడు టీడీపీ సపోర్ట్తో డెఫినెట్గా దే విల్ విన్. చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాడా అని చాలా రోజులు చాలామంది అడుగుతుండే కూడా. రేపు సడన్గా సపోర్ట్ విత్డ్రా చేస్తారు. ఆయన కూడా దీనికన్నా ముందు 2-3 సార్లు చేసిండు కదా మోదీ గారితో. అట్లనే లాస్ట్ మినిట్లో ఏదైనా చేస్తారంటే చేయరు. దానికి కారణం ఒకటి ఉంది, పవన్ కళ్యాణ్ ఇస్ ఒక ఫ్యాక్టర్. మోదీ ఫ్యాక్టర్ ఏంటంటే మోదీ కన్నా అగ్రెసివ్ హిందుత్వం పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నదాకా చంద్రబాబు నాయుడు విల్ నాట్ మూవ్. ఆయన ఎన్డీఏ నుంచి బయటికి రారు. ఇప్పుడు రావడానికి ప్రసక్తి లేదు, ఎందుకంటే కాంగ్రెస్ అంత వీక్ అయిపోయింది అక్కడ. ఆంధ్రాలో అయితే కాంగ్రెస్ లేదనుకోండి అసలు. ఇటువైపు తెలంగాణలో ఒకటే ఉంది, కర్ణాటకలో ఉంది. ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్ చాలా క్లియర్గా తెలుసు, మా పార్టీ నుంచి నేను బ్లాక్మెయిల్ కూడా చేయలేను. ఏమనంటే బీజేపీ ఎంపీలన్నీ ఎత్తుకపోతారు. అది ఇప్పుడే జరగబోతుంది. అది ఫార్మలీ ఐ వోంట్ బి సర్ప్రైజ్. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల్లో జేడీయూ అనే పార్టీ చాలా చిన్న పార్టీగా అయిపోతుంది అక్కడ బీహార్లో. అండ్ ఇట్ విల్ బి అ డైరెక్ట్ కాంటెస్ట్, ఆర్జేడీ వర్సెస్ బీజేపీ. కాంగ్రెస్ కూడా ఉండరు. కాంగ్రెస్ కూడా అక్కడ అసలు ఓవైసీ వచ్చిన తర్వాత ముస్లిం ఓట్లన్నీ ఓవైసీ తీసుకెళ్ళిపోయారు బీహార్లో. కాంగ్రెస్కి అసలు అక్కడ ఛాన్సే లేదు నెక్స్ట్ టైం. సో బహుశా ఇదే రీజన్ ఉండొచ్చు, నాకు ఇంకే రీజన్ కనిపించట్లేదు. ఎందుకంటే ఇంత మేజర్ ఒక మార్పు, ఎలక్షన్ లేదు ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఎందుకు జరిగింది అనేది, ఇది 2029 ఎలక్షన్ ముందు జరుగుతుండే ఐ వుడ్ హావ్ బీన్ నాట్ సర్ప్రైజ్డ్. ఓకే, ఎలక్షన్తో సంబంధం ఉంది, ఎలక్షన్ ఇంకా ఉన్నాయి కదా, టైం ఉంది కదా. వీఆర్ ఓన్లీ ఇన్ 26, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి మోదీ గారికి నెక్స్ట్ టర్మ్కి. ఇప్పుడు ఎందుకు చేశారంటే నాకు అనిపిస్తుంది ఇదొకటే, ఒక కుషన్ వాళ్ళకి వచ్చేస్తుంది బీజేపీకి. దట్ మా దగ్గర కంఫర్టబుల్లీ ఆన్ అవర్ ఓన్ మాకు ఎంపీస్ ఉన్నారు, ఇప్పుడు అలయన్స్ అక్కర్లేదు మాకు. ఆఫ్ కోర్స్ నాయుడు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, కానీ టెన్షన్ ఉండదు అంతా బీజేపీ. అది నాకు అదొకటే రీజన్ కనిపిస్తుంది ఇప్పుడు. స్టేట్లో, కౌన్సిల్లో, అసెంబ్లీలో 2 చోట్ల ఆయన రిప్రజెంట్ చేశారు. ఆ తర్వాత పార్లమెంటరీ లోక్సభలో రిప్రజెంట్ చేశారు. ఒక చెయ్యంది ఓన్లీ రాజ్యసభ కాబట్టి అక్కడ కూడా చేసేస్తే 4 హౌసెస్ని నితీష్ కుమార్ రిప్రజెంట్ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఆయన రాజ్యసభకు వెళ్తున్నారు అనే మాట ఆయన చెప్పుకున్నప్పటికీ, లెటర్లో అది రాసుకుంటున్నప్పటికీ కూడా
అది క్లియర్‌గా జస్టిఫై చేసుకున్నట్టుగా అనిపించట్లేదు. ఏదో జరిగింది అనేది తప్ప ఇంత సడెన్‌గా వెళ్ళిపోతాడెందుకు? అందులో బీజేపీ ఇంత పెద్ద మైండ్ గేమ్ ప్లే చేసిందా? మొత్తం రాష్ట్రాన్ని తను అంత 20 ఇయర్స్ సర్వ్ చేసినటువంటి రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయి అక్కడుంటారు. అది కూడా తనకి హెల్త్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఏదో చిన్న పొజిషన్‌లో కేంద్ర మంత్రి పదవి ఇవ్వొచ్చేమో. అంత ప్రామినెంట్‌గా ఉన్నటువంటి పొజిషన్ ఇవ్వకపోవచ్చు అనేది. కాంప్రమైజ్ ఎందుకు అవుతున్నారు? ఐ థింక్ నాకు డౌట్ ఏమొస్తుందంటే ఐ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ హిస్ హెల్త్ ఇష్యూ ఉండొచ్చు. అది అమిత్ షాకి తెలుసు, మోదీ గారికి తెలుసు, బహుశా ఆయన కూడా తెలిసి ఉంటుంది. తో ఈ స్ట్రెస్ ఆయన తీసుకోలేకపోతారు అని ఒక డౌట్ వచ్చి ఉంటుంది హెల్త్లో. డాక్టర్లు చెప్పుంటారు. ది ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో కూడా చెప్పాను చూడండి, ఆ టైంలో కూడా ఆయనకు చాలా క్లియర్గా హెల్త్ ఇష్యూస్ ఉండే. ఫస్ట్ 8 మీటింగ్స్కి రాలేదు ఆయన, పబ్లిక్ మీటింగ్స్కి. అప్పుడే డౌట్ వచ్చింది ఏదైనా ఇష్యూ ఉందా అంటే. తర్వాత ఆయన అటెండ్ చేసింది కానీ అంత మూడ్లో లేకుండా ఆయన. బహుశా ఏదో హెల్త్ ఇష్యూ జరుగుంటుంది. ఢిల్లీకి షిఫ్ట్ చేస్తే బాగుంటుంది, అక్కడ కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. అది కాకుండా అక్కడ హెల్త్ కావాలంటే బెస్ట్ ఫెసిలిటీస్ ఢిల్లీలో ఉంది. ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉంది, అపోలో లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంది అక్కడ, మెదాంతా లాంటి, మీరు చూసుకుంటారని. సో బహుశా నా రీడింగ్ ఇది ఒక్కటే ఉంది, దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిస్ హెల్త్, విచ్ మీకు నాకు తెలియదు. బహుశా సంథింగ్ ఇస్ దేర్, ఏదో పెద్ద ఇష్యూ జరిగింది ఆయన హెల్త్తోని. దాన్ని ఇంత సడన్గా చేయడం కారణం అది. లేకుంటే ఆయన ఈజీగా ఒక 5-6 నెలల టైం తీసుకొని నేను మెల్లగా చేస్తాను. ఎందుకంటే రాజ్యసభ ఎలక్షన్స్ వస్తుందని తెలుసు కదా. తెలిసినప్పుడు మీరు ఒక 5 వారాల ముందో 4 వారాల ముందు చెప్పొచ్చు ఎలక్షన్ అన్ని జరగవచ్చు. పార్టీ ఒక 10 రోజులు ఉంది, మార్చి 16న జరగబోతుంది. అది నామినేషన్ ఫైల్ చేసిన టైంలో అనౌన్స్ చేస్తున్నారు. సో 100% నా దగ్గర అట్లీస్ట్ 90% హెల్త్ ఇస్ ఇష్యూ. సో ఏదో ఒక ఆయనకి డాక్టర్స్ చెప్పుంటారు, నో మోర్ స్ట్రెస్, ఏదో లైట్ హార్టెడ్ ఏదైనా జాబ్ చేసుకోండి, బెస్ట్ ఇస్ రాజ్యసభ, టెన్షన్ ఉండదు, మీరు వెళ్ళకపోతే కూడా ప్రాబ్లం లేదు. మినిస్టర్షిప్ కూడా బహుశా తీసుకోరు అనుకుంటాను నేను. ఎందుకంటే మళ్ళీ అక్కడ వస్తే మళ్ళీ మినిస్టర్షిప్లో మళ్ళీ ట్రావెలింగ్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఇనాగ్రేషన్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. బహుశా అది కూడా తీసుకోరు. తీసుకుంటే జరగవచ్చు. ఎందుకంటే మొన్న మా కొన్ని గ్రూప్స్లో ఆర్గ్యూ చేస్తున్నారు, ఆయన ఉప ప్రధానమంత్రి చేస్తారని చెప్పాను. కాదు, ఈ విల్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు. మన దగ్గర కూడా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, అట్లా ఒక పోస్టే లేదు, పదవి లేదు. అది మినిస్టరే. ఆయన డెసిగ్నేషన్ ఇస్ ఓన్లీ మినిస్టర్. ఓన్లీ వీళ్ళ పార్టీలో చెప్పుకోవడానికి, గవర్నమెంట్లో చెప్పుకోవడానికి ఉప ముఖ్యమంత్రి అంటారు, బట్ అట్లాంటి పదవి లేదు. ఆయన సంతకం కూడా పెట్టలేరు ఉప ముఖ్యమంత్రి అని చెప్పి. ఇది ఉప ప్రధానమంత్రి సర్దార్ పటేల్, మొరార్జీ దేశాయ్, ఎవరు ఇంకా చాలామంది అట్లా, ఈవెన్ ఎల్కే అద్వానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు జరగదు అది. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ దిస్ టైం. డెఫినెట్గా నితీష్ కుమార్ గారికి ఒక ఇష్యూ ఉంది, బహుశా అది హెల్తే ఉండొచ్చు అని నా అంచనా. సో మార్చి 16న ఎలక్షన్ జరుగుతుంది, ఆ రోజు సాయంత్రం రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఆ తర్వాత రిజల్ట్ని బేస్ చేసుకొని ఆబ్వియస్గా ఆయన గెలుస్తాడు అనేది, రిజైన్ చేస్తాడు అనుకుంటే, రిజైన్ చేసిన తర్వాత వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ బీహార్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటే, జేడీయూ నుంచి అవుతారా, బీజేపీ నుంచి అవుతారా? ఏం చేస్తారు? బీజేపీ నుంచి. అది ఆల్రెడీ అనౌన్స్ చేశారు నేను, అమిత్ షా గారు, దట్ ఇట్ విల్ బి ఎ బీజేపీ సీఎం. దాంట్లో 5 పేర్లు కూడా వస్తున్నాయి బయట, కానీ బీజేపీలో ఎప్పుడు చెప్పలేము. బీజేపీలో మీరు ఎంతోమంది వాళ్ళు వీళ్ళు అని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, ఆయన యూనియన్ మినిస్టర్ చేసినప్పుడు చాలా పేర్లు బయటకు వచ్చినాయి, కానీ సడన్గా ఏదో ఒక పేరు వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ, బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ పేరు కూడా అలాగే వచ్చింది కదా చివరిలో. సో అదే అంటారా. సో బీజేపీలో ఏంటంటే కాడర్ బేస్డ్ పార్టీ. భారతదేశంలో 2 కాడర్ బేస్డ్ పార్టీస్ ఉన్నారు, ఒకటి కమ్యూనిస్టులు, ఒకటి బీజేపీ. కమ్యూనిస్టులు అయితే మ్యూజియంలో పెట్టేశారు వాళ్ళు ఎక్కడ లేరు, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు. అట్లాంటి దాంట్లో బీజేపీలో నెక్స్ట్ జనరేషన్, అదే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ 2029కి ఈ స్టైల్ లాస్ట్ టైం చేసిన తప్పులు ఈసారి కరెక్ట్ చేసుకుంటున్నారు బీజేపీ. ఒకటి, ఎకానమీ ఓకే అని ఉంది, ప్రాబ్లం లేదు. రెండవది, మేజర్ స్టేట్స్ ఎక్కడెక్కడ బీజేపీ లాస్ట్ టైం ఓడిపోయారో అక్కడ బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా బాగా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. ఒకటి మహారాష్ట్ర, నెక్స్ట్ యూపీ, మూడవది బీజేపీ చేతిలో లేని బీహార్. ఇప్పుడు బీజేపీ కంట్రోల్లో వచ్చినప్పుడు బీజేపీకి ఎక్స్క్యూజ్ లేదు, మేము ఎందుకు పర్ఫామ్ చేయలేదని. సో కంఫర్టబుల్, ఎందుకంటే యూపీఏ 80 సీట్లు పంపిస్తారు. 80 చెప్తుంటారు చూడండి, దోస్ హూ విన్ యూపీ విల్ విన్ ఇండియా అని. అది కరెక్టే. అది మహారాష్ట్ర నెక్స్ట్, చాలా పెద్ద స్టేట్, అక్కడ కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది. బీహార్, ఆఫ్కోర్స్ వెస్ట్ బెంగాల్ ఉందనుకోండి, కానీ అక్కడ బీజేపీకి ఈవెన్ 12 సీట్లు వస్తే కూడా చాలు, అక్కడ దే కెన్ స్టిల్ మేనేజ్. కానీ 380 ఈజ్ బీజేపీస్ టార్గెట్, 385 అది రావాలంటే బీహార్లో చాలా ఇంపార్టెంట్. అండ్ బహుశా ఇట్ మస్ట్ బి సంథింగ్ నితీష్ కుమార్ గారు హెల్తే ఉండొచ్చు. అది కాకుండా ఐ డోంట్ థింక్ ఇట్స్ అ మేజర్ ఇష్యూ, ఎక్కడో ఏదో ఒకటి జరిగి ఉంటుంది, అది హెల్తే ఉండొచ్చు. అది
ఇప్పుడు జేడీయూ మెల్లిగా సైలెంట్ అవుతుంది, సైడ్లైన్ చేస్తోంది బీజేపీ అనుకున్నప్పుడు అక్కడ ఆర్జేడీ ఇంకా ఉంది, లాలూ ప్రసాద్ ఉన్నాడు, తేజస్వి యాదవ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ వచ్చినట్టు అవుతుంది కదా, ఎందుకంటే వాళ్ళకి ఒక రీజనల్ పార్టీ తప్పుకున్న తర్వాత రీజనల్ పార్టీగా ఇంకా ఎక్కువ ఎమర్జ్ అవ్వచ్చు, మోర్ స్ట్రాంగ్ అవ్వచ్చు, స్ట్రెంగ్త్ వాళ్ళు గెయిన్ అవుతుంది. ఆ టైంలో మళ్ళీ బయట నుంచి వచ్చింది వాళ్ళకి ఇంకొక అస్త్రం అనేది అయితే దొరుకుతుంది. ఒక రీజనల్ పార్టీని చంపేశారు చూడండి, మనమే ఉన్నాము, ఏకైక ఆధారం అంటారా, సోర్స్ అని మనమే అనుకుంటాం, మళ్ళీ నేషనల్ పార్టీ ఎందుకు మనకు అనే ఒక క్యాంపెయిన్ చేయొచ్చు కదా వాళ్ళు. కవిత గారు, మీరు స్ట్రాటజీ వైజ్ చూస్తే నితీష్ కుమార్ పల్టూరామ్ అని ఎందుకు చెప్పారు? ఎందుకంటే ఆయన పార్టీ మార్చుతూనే ఉంటారు, అలయన్స్ మార్చుతూనే ఉంటారు. ఆయన సీన్ నుంచి వెళ్ళిన తర్వాత, ఆయన పార్టీ సీన్లో లేనప్పుడు బీజేపీ వాళ్ళైతే ఆర్జేడీలో వెళ్ళలేరు కదా. నెక్స్ట్ స్టెప్ విల్ బీ టు ఫినిష్ అవ్ ఆర్జేడీ. అదే ఉండొచ్చు, ఇంకేం నాకు అసలు ఏం కనిపించట్లేదు. ఒక శివసేనని వీళ్ళు మహారాష్ట్రలో ఎట్లా ఫినిష్ చేశారో బహుశా అదే స్ట్రాటజీ వీళ్ళు ఇక్కడ యూజ్ చేస్తారు. జేడీయూని కర్ణాటకలో, జేడీఎస్ని కర్ణాటకలో ఎట్లా ఫినిష్ చేశారో అదే జేడీఎస్ని ఇక్కడ కూడా ఫినిష్ చేస్తారు. నెక్స్ట్ టార్గెట్ విల్ బీ తేజస్వి యాదవ్. ఆయన్ని ఇర్రెలవెంట్ చేయడానికి బీహార్ పాలిటిక్స్లో బీజేపీ చాలా కష్టపడతారు. దానికి వాళ్ళ ముఖ్యమంత్రి ఉంటే ఇంకా బాగా చేయొచ్చు. నితీష్ కుమార్ ఉన్నదాకా ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది వాళ్ళ మీద, ఇది ఇప్పుడు రెస్ట్రిక్షన్ ఉండదు, అండ్ డెఫినెట్గా అదే జరగబోతుంది. అండ్ నా అంచనా ప్రకారం నేను అనదర్ 6 నెలల లోపల చూడండి చాలా మార్పులు వస్తాయి బీహార్లో. అది ఏం జరుగుతుందో తర్వాత మనం చెప్పొచ్చు, కానీ ఇప్పటికైతే నా అంచనా ప్రకారం ఇట్ విల్ బీ 2029 టార్గెట్ 2029 అదే ఉండొచ్చు. అండ్ దాంట్లో జేడీయూని కంప్లీట్గా పార్టీ మా వాళ్ళ వైపు తీసుకుంటారు, ఉంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు అంతే, ఎంపీల్ని మొత్తం ఇటువైపు తీసుకుంటారు. దెన్ ఇట్ విల్ బీ అ డైరెక్ట్ ఫైట్, కాంగ్రెస్ కూడా ఉండదు, ఆర్జేడీ వర్సెస్ బీజేపీ. అండ్ దాంట్లో బీజేపీ విల్ గో ఆల్ అవుట్ ఫర్ 2029 అదే జరగబోతుంది. సో మోస్ట్లీ మార్చ్ ఎండ్ కల్లా బీహార్లో ఒక సీఎం మారుతారు, గవర్నమెంట్ మారుతుంది అనుకున్నప్పుడు లాంగ్ వే టు గో. ఇప్పుడు 26లోనే ఉన్నాం, ఇంకో 3 years సరిపోతుంది అంటారా? ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని మార్చడం, సీఎంని మార్చడం ప్రజలు గుర్తుపెట్టుకోరంటారా? లేదు, బీహార్లో అంత పెద్ద ఇష్యూ కాదు. బీహార్లో మీరు కర్పూరి ఠాకూర్ టైం నుంచి చూస్తే, దాని తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ చాలా ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు, కానీ ఎప్పుడు అదొక బీమారు స్టేట్గా ఉండిపోయింది, అలాంగ్ విత్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. ఆ బీమారు స్టేట్ నుంచి బయటికి తీసుకురావాలంటే ఐ థింక్ బీజేపీకి యూపీలో చేస్తున్నారు చూడండి. జాపనీస్ ఎన్సెఫలైటిస్ అని చెప్పి ఒక డిజీజ్ ఉండే, మీకు గుర్తుండే, చాలామంది చిన్నపిల్లలు చనిపోతుండే, 10,000 20,000 పిల్లలు చనిపోతుండే ఒక టైంలో. కోవిడ్ ముందు చాలా ప్రాబ్లం ఉండేది, కానీ యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో హాస్పిటల్ కట్టి దాన్ని కంప్లీట్ అట్ సోర్స్ దాన్ని ఫినిష్ చేసేసారు. వాటర్ బోర్న్ డిజీజ్ అది, దాన్ని కంప్లీట్గా ఫినిష్. ఇప్పుడు జాపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది కంప్లీట్ మాయమైపోయింది యూపీ నుంచి, ఉండొచ్చు అక్కడెక్కడ, కానీ మోరోలెస్ ఫినిష్డ్. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఉంటుంది. ఎందుకని అందరినీ మీరు ఎవరైనా తిట్టాలనుకుంటే చేయకూడదు యాక్చువల్లీ, కానీ చాలా ఏం చేస్తారు చాలామంది, నువ్వు బీహారీవాడు అంటారు. ఇట్ ఇస్ లైక్ ఎన్ ఇన్సల్ట్, నీకేం రాదు, నువ్వు పనికి రావద్దు. నేను చెప్పట్లేదు, డిఎంకే పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మీరు చూసుంటారు తమిళనాడులో, మా టాయిలెట్ క్లీన్ చేయడానికి బీహార్ నుంచి వస్తారు, యూపీ వాడు వచ్చి పానీపూరి అమ్ముతాడు. ఇది వాళ్ళ ఒక లాజిక్. అది ఎందుకండి? అది బీహారీస్ ఆర్ ఈక్వల్లీ గుడ్, లార్జెస్ట్ నంబర్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ క్వాలిఫైడ్ బీహార్ నుంచి. చాలా వరకు మన తెలుగు స్టేట్స్లో అందరూ వచ్చిన వాళ్ళంతా బీహార్ నుంచి వచ్చినటువంటి సివిల్ సర్వెంట్సే ఉన్నారు అనేది కరెక్ట్. సో ఎందుకు అది అంటే వాళ్ళు ఒక లెవెల్లో పర్ఫామ్ చేయగలుగుతున్నారు మళ్ళీ, కానీ వాళ్ళది హెల్త్ కేర్ కానీ వాళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ కానీ చాలా దారుణం ఉంది ఇప్పుడు కూడా. మనం ఆల్రెడీ వీఆర్ అట్ ద కొన్ని స్టేట్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి ముందుకు, బీహార్ ఇప్పుడు కూడా వెనకబడి ఉన్నాయి. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి బీజేపీకి ఒక ఎక్స్క్యూజ్ ఇక్కడ లేదు. ఇక వాళ్ళ ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పాల్సిందే. ఢిల్లీలో చూడండి, రేఖా గుప్తా వచ్చిన తర్వాత వాళ్ళు కరెక్షన్ చేస్తున్నారు. వాళ్ళు హాస్పిటల్స్ ఉండొచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉండొచ్చు, గంగా క్లీనింగ్ ఉండొచ్చు, వాటర్ సప్లై ఉండొచ్చు. ఎక్స్క్యూజ్ లేదు. వన్స్ యూర్ సిట్టింగ్ ఆన్ ద చైర్, సారీ ఇప్పుడు బీజేపీ చెప్పలేరు కేజ్రీవాల్ చేయలేదు, వాళ్ళు చేయలేదు, మీరు చేయాల్సింది కథ. బీహార్లో కూడా అదే జరుగుతుంది. బీహార్లో నితీష్ కుమార్ చేశాడు, మేమేం చేయాలి, ఆయన ముఖ్యమంత్రి, సారీ ఇప్పుడు అది లేదు ఎక్స్క్యూజ్. మీ ముఖ్యమంత్రి మీ చైర్లో కూర్చున్నారు, ఇప్పుడు మీరు ఇంప్రూవ్ చేయండి. సో బహుశా వాటిని ఏం చూస్తా అంటే చాలా మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ బీహార్లో విపరీతమైన పెరుగుతుంది దాంతో. అండ్ ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ అలాంగ్ విత్ నెక్స్ట్ నేషనల్ ఎలక్షన్స్ కవిత గారు, బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్ జరగవచ్చు, దానికన్నా ముందు కూడా జరగవచ్చు. ఇదే టెంపోలో తీసుకెళ్తే బీజేపీకి జేడీయూ లేకుండానే వాళ్ళు ఆన్ దేర్ ఓన్ ఎక్కువ సీట్లు పోటీ చేసి వాళ్ళు సింపుల్ మెజారిటీ తెచ్చుకుంటారు. దాని తర్వాత వాళ్ళకి జేడీయూ కూడా అక్కర్లేదు. నితీష్ కుమార్ని అందరు మర్చిపోతారు. ఎట్లా నవీన్ పట్నాయక్ని మర్చిపోయారు అప్పుడు, అట్లనే నితీష్ కుమార్ గారిని కూడా మర్చిపోతారు. దెన్ వాట్ అబౌట్ కాంగ్రెస్?
కాంగ్రెస్కి బీహార్లో మీకు తెలిసిందే వాళ్ళ పరిస్థితి, వాళ్ళు దే ఆర్ వెరీ వీక్ ఇన్ బీహార్, ఎక్స్ట్రీమ్లీ వీక్. యూపీలో కూడా నాకు డౌట్ ఉంది, ఎందుకంటే అఖిలేష్ యాదవ్ అటు లేని ఇటు లేని మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రతి ఇష్యూ మీద. మొన్న అది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రొటెస్ట్ చేసినప్పుడు, టీషర్ట్లని ఇప్పేసి బనియన్లో ప్రొటెస్ట్ చేసినప్పుడు దాన్ని ఫస్ట్ ఖండించింది అఖిలేష్ యాదవ్. ఎందుకు? అక్కడే ఒక సైన్ వచ్చేస్తుంది, అఖిలేష్ కూడా తెలిసిపోతుంది. See, మీరు ఒక 12 నుంచి 16% ఓట్లు తీసుకురాకపోతే యు ఆర్ ఎ లయబిలిటీ. మీరు 3 నుంచి 4 నుంచి 5% ఓట్లు తీసుకొని ఏం చేసుకుంటారు? మీ ప్రైమ్ థింగ్ ముస్లిం ఓట్ బ్యాంక్, అది ఎక్కడ చూసినా ఓవైసీ వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు. మీ ఓవైసీని బీ టీం అంటారు బీజేపీది. ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్ కోసం మీరు ఓవైసీని వాడుకున్నారు తెలంగాణలో, అప్పుడు ఎవరు బీ టీం అండి? ఓవైసీ ఈజ్ ప్లేయింగ్ పాలిటిక్స్, ఆయన పాలిటిక్స్ ఆయన ఆడుతున్నాడు. ఎక్కడ కావాలంటే నవీన్ కుమార్ యాదవ్ని జూబ్లీ హిల్స్లో సపోర్ట్ చేశారు, నేను కాంగ్రెస్ని సపోర్ట్ చేయలేదు అంటున్నారు. సో అదే పార్టీ. సో జేడీయూ పాసిబుల్ అదే చెప్తాను, జేడీఎస్ స్టేట్కి వచ్చేస్తారు. కర్ణాటకలో జేడీఎస్ ఏ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు, అదే పరిస్థితి. హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అగైన్, అదే జరుగుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో Thank you very మచ్ సార్, much. థ్యాంక్ యూ.